నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ పొలిటికల్ డ్రామాలో ఊహించని యూ టర్న్ వార్ జోన్ గా మారిన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఒక బిగ్ డెవలప్మెంట్ అయితే చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగిన ఇప్పుడు 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ పీస్ అగ్రిమెంట్ వెనుక ఉన్న ట్రూత్ ఏమిటంటే పాకిస్తాన్ చేతులెత్తేసింది. ఆఫ్ఘన్ దాడులు తట్టుకోలేక పాకిస్తాన్ ఏకంగా ఇంటర్నేషనల్ మీడియేషన్ కోసం పడింది. నివేదికల ప్రకారం ఈ సీజ్ ఫైర్ కోసం సౌదీ అరేబియా, ఖతార్లను అల్లాహ్కే వాస్తే అంటూ బ్రతిమలాడింది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అధికారి అబ్దుల్ హక్ హమాద్ ఏమన్నారంటే, అల్లాహ్కే వాస్తే దాడులు ఆపేయాలని పాకిస్తాన్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. ఇది పాకిస్తాన్ చరిత్రలో ఒక బిగ్గెస్ట్ సరెండర్. కేవలం 6 నెలల వ్యవధిలో అంతకు ముందు భారత్ ఆపరేషన్ సింధు నిర్వహిస్తే 4 రోజుల్లో ఇప్పుడు తాలిబాన్ దెబ్బకు మరోసారి పీస్ జెండా ఎగురవేసింది. ఈ ఘర్షణకు మూలం శతాబ్దం నాటి డ్యూరాండ్ లైన్ సమస్య అని పాకిస్తాన్ అఫీషియల్ గా ప్రకటించింది. ఈ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కు సానుకూల పరిష్కారం కొనసాగడానికి తాము అంగీకరించామని పాక్ చెబుతుంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ 48 అవర్స్ బ్రేక్ తర్వాత మళ్లీ ఫైరింగ్ మొదలవుతుందా? పాకిస్తాన్ ప్రెజర్ కు లొంగి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తుందా? తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్.